ఒక్కసారి చెప్పట్లు, మీ చప్పట్లు కొడితే నా మాటలు ఏదైనా తప్పులుంటే వినిపించు. ఎస్, శ్రీమతి మౌనికా రెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అహం టాక్స్. నేను బేసిక్గా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి స్పీకర్ కూడా మీ అందరికీ చాలా చాలా సుపరిచితం అండ్ చాలా అద్భుతంగా మాట్లాడతారు, చాలా అద్భుతంగా గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేస్తూ ఉంటారు. వారి గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు ఇంట్రొడక్షన్స్ చెప్పట్లేదు అంటే మనకు టైం దాదాపు 1 అవర్ లేట్ అవుతుంది కాబట్టి. 1 అవర్ లేట్ అయిపోయింది కదా పాపం. అమ్మ ప్లీజ్ మీరు కూర్చోండి. శ్రీ దర్శనం వెంకటరమణ శర్మ గారు దర్శనం మ్యాగజైన్ ద్వారా దాదాపుగా 20 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వార్తలనే కాదు జగద్గురువులను సైతం మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చి మరీ సన్మానం చేసుకుంటూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో కూడా మీడియా పరంగా కూడా ఏ రోజు ధర్మకి సంబంధించి ఎటువంటి చిన్న హాని కలుగుతుంది అనిపించినా కూడా ఏ మీడియాను కూడా ఆయన వదలలేదు, ఏ స్టార్ని కూడా వదలలేదు. శ్రీమతి యమునా పాఠక్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొన్న రీసెంట్గా వారి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే పాత బస్తీలోని 20 దేవాలయాలు అండ్ కొన్ని లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆ దేవాలయపు ఆస్తులను, కబ్జా అయినటువంటి ఆస్తులను తిరిగి మళ్ళీ దేవాలయాలకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం గట్టిగా ఒకసారి చెప్పట్లు. అమ్మ ప్లీజ్ మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ చిలుకూరు రంగరాజన్ స్వామి వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీదుగా స్వామివారికి ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. మధ్యాహ్నం త్వరగా వెళ్తాను నాన్న, వచ్చి వెళ్ళిపోతానన్నారు. కానీ మనకి పొద్దున 1 గంట లేట్ అయిన కారణం చేత వారికి మేము చెప్పడం జరిగింది. అయ్యో పర్లేదు అని వాత్సల్యం చూపిస్తారు ఎప్పుడు చూసినా రిఫ్లెక్షన్ పైన, అమోఘ దేశపతి పైన. స్వామివారికి ఒక్కసారి గట్టిగా వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనానమై విశ్వ జ్ఞాన అమృత క్షీర మాతృ రూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల. కెమెరా ఓకేనా? రైట్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అబ్బా. ఎస్, దేవాలయం ఆలయం మనకి ఎందుకు అవసరం, ఆలయానికి ఎందుకు పోవాలి దగ్గర నుంచి అనేక డౌట్లు. అది ఎవరికో రావు, మన హిందువులకే వస్తాయి పాపం. ఏం చేస్తామంటే మనమే పోవాలి కదా ఆలయాలకు, కాబట్టి బయట వాళ్ళకి రావు. ఎందుకు పోవాలి ఏంది అని చెప్పేసి ఇట్ సేమ్ టైం ఇవన్నీ పక్కన పెడితే బయట వాళ్ళకి మనం ఆలయాలకు పోవుడు కావాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవాలయానికి పోతామో మనం పైసలు ఇస్తాం. ఎప్పుడైతే మనం పైసలు ఇస్తామో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టక్కున వచ్చి లాక్కుండా పోతారు. ఎప్పుడైతే వాళ్ళు లాక్కుండా పోతారో మసీదుల మీద చర్చిల మీద ఖర్చు పెడతారు. సో ఇదంతా కూడా ఒక సైకిల్ లెక్క తిరుగుతూ ఉంటుంది. సో బయట వాళ్ళకు మనం గుళ్ళకు పోవుడు కావాలి, మనమేమో ఎందుకు పోవాలని అనుకుంటా ఉన్నాం. సో ఈ ఆలయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. వేదిక పైన పెద్దలు ఉన్నారు. ఒకసారి మీరు చప్పట్లు కొడితే మీ కరతాళ ధ్వనుల మధ్యలో ఈ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఆలయ రాజకీయం సనాతన సంఘర్షణం. ఎస్, ముందుగా యమున పాఠక్ గారు. ఎస్, కుంభమేళా జరుగుతుంది. ఎస్, యమున పాఠక్ గారు, నార్మల్గా ఆలయాల గురించి అంటే ఎక్కడైనా సరే దేవాలయం ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీ ముఖ్యంగా, ఎందుకంటే మీ దగ్గర ప్రశ్న నాదేంటి అంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి ఏదో పని చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అక్కడ ఏంది చాలామంది బెదిరింపులు అట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ మేము చేస్తామని చెప్పేసి ముందుకు పోతున్నారు. ఎక్కడైతే ఉన్నదో దేవాలయం ఇక్కడ కాకపోతే వేరే దగ్గర ఉన్నది కదా, అక్కడికి పోయి మొక్కుకోవచ్చు కదా. ప్రాణాలు తెగించి మరి ఇక్కడ దీపాలు కూడా పెట్టని దేవాలయం గురించి మీరు ఎందుకు పోరాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంత ఇంపార్టెన్స్ ఏమున్నది? సభాయ నమః. పెద్దలు ఒక్కసారి వారికి అంతే, పెద్దలు పూజ్యులు మనందరికీ కూడా ఆదర్శం. ఎన్నో ఫర్ సెవరల్ డికేడ్స్ వారి నాన్నగారు కూడా ధర్మ పోరాటం చేస్తూ అనేక సందర్భంలో అనేక మందిని మనందరినీ కూడా చైతన్యపరుస్తున్న గురువు గారు రంగరాజన్ గారికి ముందు సభాముఖంగా వారికి పాదాభివందనాలు చేస్తూ, అలాగే
ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ఈరోజు ప్యానల్ మా తోటి ప్యానలిస్ట్ దర్శనం శర్మ గారు, మోనికా రెడ్డి గారు, ఇంతటి చక్కటి సభని, ఇది నేను సభ అనుకోవటం లేదు, కార్యాచరణ రూపొందించే ఒక వేదికగా చూస్తున్నాను. అలాంటి కార్యాచరణ, యాక్షన్, ఫ్రమ్ వర్డ్స్ టు యాక్షన్, యాక్షన్ ఓరియంటెడ్గా ఈ సభ ముందుకు వెళ్తుందని ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ పెద్దల అనుమతితో కూర్చున్నమాట. మీరు అడిగారు క్వశ్చన్, ఎందుకు చేస్తున్నారు అని. యూజువల్గా ఒక రీసెర్చ్ స్కాలర్గా కూడా ఏదైనా ఒక పని మనం చేపట్టినప్పుడు, ఏదైనా ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు దానికంటూ ఇందాక పెద్దలు వక్తలు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు, ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్. నేను పని చేస్తున్నాను అని చెప్పుకోవడం నా ఆత్మకి మాత్రమే సంతృప్తి చెందే విషయం. ఎవరైనా కూడా మనం పని చేస్తున్నాము అంటే అది మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. బట్ మనం చేసే పనికి దానికి ఒక డెఫినేషన్ ఉండాలి. దానికంటూ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము, ఎలా స్టార్ట్ చేస్తున్నాము, దాన్ని మనం గ్రాస్ రూట్ క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళగలుగుతున్నామా, తీసుకెళ్తే ఎంత ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నాము, మనం చూస్తున్న ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన విధి విధానాలు ఏంటి, దాంట్లో ఎంతమందిని భాగస్వామ్యం చేస్తున్నాము అనే ఒక పద్ధతి ప్రకారంగా చేయదలిచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ పని చేసినా కూడా ముందు జనాన్ని పరచాల్సిన అవసరంలో భాగంగా హెచ్ఎంటీయూలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం మనం, జాగో రే జాగో అని. సో ఇది జస్ట్ కార్యక్రమం కాదు అమోఘ్ గారు, ఇది బేసిక్లీ ఇందులో చాలామంది ప్రముఖులు, ఉద్దండులు, పెద్దవాళ్ళు, అటు లీగల్ ఫ్రేమ్వర్క్ దగ్గర నుంచి ఇప్పుడు ఇందాకైతే మనం ప్రస్తావించుకుంటూ వచ్చాము, సైంటిస్టులు, డాక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు, అలా ప్రతి ఒక్క కోణంలో ముందు ఆలయం మీద షో ఏంటి అని చాలామంది కొద్దిగా ఒక సర్కాజం అయినప్పటికీ కూడా అనేక కోణాలు దాన్ని ఆవిష్కరిస్తూ దానిలో లోటుపాట్లు ఏంటి, మనం ఎలా సరిదిద్దుకోవచ్చు, పాలసీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి, సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ ఏంటి, యంత్రాంగంలో ఉన్న ల్యాప్సెస్ ఏంటి, విమర్శించుకుంటూ పోదామా లేకపోతే కరెక్టివ్ మెజర్స్ వైపు అడుగులు వేద్దామా, ఇలా ప్రతి షోలో ప్రతి ఒక్క ఆలయాన్ని తీసుకుంటూ, అన్ని ఆలయాలు కూడా 400 సంవత్సరాలు పైపడిన ఆలయాలు, 1700 సంవత్సరాల వరకు కూడా మన ప్రాచీన మహానగరంలో ఉన్నాయి. మేము ఫస్ట్ చేసింది ఏంటంటే, మేము ఫస్ట్ మాట్లాడినప్పుడు పాత బస్తీ అన్నం మానేసాం. ప్రాచీన మహానగరం, ఇదొక ప్రాశస్త్యం ఉన్న నగరం. భారతదేశంలో చాలా అరుదుగా ఉండే కొన్ని పట్టణాలలో మన భాగ్యనగరం ఒకటి. మనం అహ్మదాబాద్ని డిక్లేర్ చేసుకోగలిగాం ఒక హెరిటేజ్ సిటీగా. సో ఇలా చాలా విషయాలు బయటకు తీసుకొస్తూ అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కూడా, మీరు హైదరాబాద్ని మనం ఆ సిటీ ఈ సిటీ అని చెప్పుకుంటున్నాము, కానీ మనం గర్వపడాల్సింది ఇక్కడున్న వాస్తవులుగా హైదరాబాద్ ఈజ్ అ హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయండి. ప్రపంచంలో చాలామందికి తెలియని విషయం, అనేక మంది అనేక డైనస్టీస్ రూల్ చేశారు ఈ ప్రాచీన పట్టణాన్ని. అంతటి వైభవం కలిగిన ఈ పట్టణాన్ని మీరు హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయండి అని స్టార్ట్ చేస్తూ, మీరు అన్నట్టుగా నాకు డైరెక్ట్గా ఎవరు ఫోన్ చేయరు, బట్ నాతో ఉన్న సహచరులు ఉన్నారు. మా అన్నగారు దయానంద్ గారు, ఒకసారి నిల్చోండి, వారు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సో అలాగా వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి సందర్భాలు నన్ను ఎవరు అన్నారు, నేను ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీకు బాడీ గార్డ్స్ ఉండరా, ఓల్డ్ సిటీకి అట్లా వెళ్ళిపోతారు మీరు అని. జబ్ గాడ్ హే గాడ్ కి జరూరత్ నెయ్ హే అని చెప్పాను. మనసా వాచా కర్మనా త్రికరణ శుద్ధిగా ఈరోజు ఒక నెరేటివ్ మనందరికీ కూడా అనాదిగా జరుగుతున్న ఒక మైండ్ ట్యూనింగ్, ఒక మైండ్ కండిషనింగ్, ఒక మనకి తెలియంది మనం యాక్సెప్ట్ చేయని నరేటివ్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మిత్రులారా. ఇప్పుడు ఏఐలో మనం ఇందాక విన్నాం, ఇందాక మన వక్తలు సురేందర్ గారు ఇందాక వారందరూ చెప్పడం జరిగింది. ఒక నరేటివ్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జస్ట్ ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్కూల్ వాళ్ళు. ఆ పిల్లల్ని అడిగాను, భారతీయ సంస్కృతి, భారతీయ మహిళ పాత్ర ఏమిటి అని అడిగాను ఆ పిల్లల్ని. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతీయ మహిళ అంటే ఎన్నో అట్రాసిటీస్, ఎంతో అమానుషంగా ట్రీట్ చేయబడింది మహిళ, అవునా అని అడిగా. ఉన్న పిల్లలందరూ అవునని చెప్పారు. విచ్ ఇస్ సో అన్ఫార్చునేట్. వాట్ ఈస్ దట్ వీఆర్ టీచింగ్ చిల్డ్రన్? ఈరోజు పిల్లలందరికీ కూడా ఇది తప్ప ఇంకొకటి లేదు. సో ఏదన్నా మనం టైప్ చేసినా కూడా భారతీయ కల్చర్ అన్నా, భారతీయుల మహిళలు అన్నా కూడా, మన సంస్కృతి సాంప్రదాయము సనాతనం అన్నా కూడా ఒక డిఫరెంట్ నరేటివ్ ఆల్రెడీ అక్కడ రాంగ్గా స్ప్రెడ్ చేసి ఉంది.
సో ఈ రాంగ్ నరేటివ్ అనేది జరుగుతోంది. ద సేమ్ నరేటివ్ మీరు అడిగిన క్వశ్చన్కి, ఓల్డ్ సిటీ అనగానే అసలు ముందు హిందువులు అక్కడికి ధైర్యంగా వెళ్ళలేరు, ఫస్ట్ నెరేటివ్. సెకండ్, మహిళల అసలే వెళ్ళలేరు. నెక్స్ట్, గుళ్ళ, ఇది ఇంకా పెద్దది, మనం వినకూడదు. సో ఇటువంటి ఈ నెరేటివ్స్ అన్నీ కూడా ఏదైతే మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయో, నేను ఒకటే అన్నాను, ఎందుకు వెళ్ళకూడదు? ఒక 100 మంది హిందువులు ఉన్న చోట అన్యమత ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు ధైర్యంగా వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రార్థనా స్థలాలలో ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది సెక్యులర్, రైట్. మరి 100 మంది అన్యమతస్థులున్న ప్రాంతంలో హిందూ దేవాలయాలు ఉంటే గంట ఎందుకు కొట్టకూడదు? అక్కడ పూజ ఎందుకు జరగకూడదు? ధూపదీప నైవేద్యాలు ఎందుకు జరగకూడదు? అక్కడ మన సుప్రభాతం ఎందుకు జరగకూడదు? హనుమాన్ చాలీసా ఎందుకు జరగకూడదు అని అడిగాను. అది కమ్యూనల్. దీనికి నిదర్శనం ఎవరో కాదు, మన తమ్ముడు సిద్ధు. అంటే ఆ టైంలో వెళ్ళినప్పుడు నేను మన షోలో కూడా క్వశ్చన్ చేశా, అరే మన గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకుని శుభ్రపరచుకొని మనం మాట్లాడితే అది కమ్యూనల్ ఎందుకు అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్ చాలా గట్టిగా రేస్ చేశా సోషల్ ప్లాట్ఫామ్ మీద. సో ఈ డిస్టింక్షన్ అనేది మనము ప్రశ్నించడం స్టార్ట్ చేసినప్పుడే, మనం ఎప్పుడు ప్రశ్నిస్తాం? మనకి దాని పట్ల అవగాహన ఉన్నప్పుడు, మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు తెలిసినప్పుడు. మనకి ఫ్రీడమ్ ఉందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ ఎలా ఉందో మనకి అలాగే ఉంది. మరి పాదబస్తీ అని చెప్తున్న మరి ప్రాచీన నగరంలో మనకెందుకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేదు? మన గంటలు ఎందుకు మోగకూడదు? మన గుళ్ళు ఎందుకు దేదీప్యమానంగా వెళ్ళకూడదు? ధూపదీప నైవేద్యాలు ఎందుకు ఉండకూడదు? మన దేవుళ్ళని మనమే, మీరు చెయ్యక్కర్లేదు, మీకు డబ్బు లేదు మీ డిపార్ట్మెంట్లో, మా భక్తులు వస్తారు, చెయ్యొత్తు ఇటుక, ఒక దోసెడి ఇసుక, పిడికెడి సిమెంట్ అనే ఒక నినాదంతో మేము స్టార్ట్ చేసాం క్యాంపెయిన్. మా గుళ్ళు మేము కట్టుకుంటాం, మా భక్తులు వస్తారు అని. ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా, when we talk about government, we have to also understand they are just a stakeholder. ఒక స్టేక్ హోల్డర్ మాత్రమే. ఈ సొసైటీ సభ్యంగా నడవాలి అంటే అందులో మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి. అలాంటిదే ఇప్పుడు ఇంతక కార్పొరేట్స్ ఉన్నారు. మొన్న దర్శనం శర్మ గారు మేమందరం కూడా ఒక రౌండ్ టేబుల్ మొన్న మధ్యనే అదే ప్రాచీన నగరంలో ఫతే దర్వాజాలో చేశాము. ఆ రోజు అనేక మంది ప్రముఖులు వచ్చి వారి ప్రతిపాదకలను ముందు పెట్టాం. అక్కడ చెప్తున్న విషయం ఏంటి? మల్టీ స్టేక్ హోల్డర్స్. ఈరోజు ఒక కార్పొరేట్ వ్యవస్థలు, హిందూ ధర్మం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు సురేంద్ర గారు ఉన్నారు, వారు కార్పొరేటే కదా, కార్పొరేట్ రంగమే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి, సెల్ఫ్లెస్గా పనిచేయడానికి, ఎటువంటి ఆశించకుండా పనిచేయడానికి అలాంటి వాళ్ళు ఎంతో మందికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అని ఎప్పుడైతే మనం తోసేస్తామో పక్కన వాళ్ళకి నేను తప్ప దిక్కు లేదు అని ఒక ఆలోచన ఉంటుంది మిత్రులారా. ఎప్పుడైతే మీరు కూడా అందులో ఒక భాగమే, మీరు వస్తే గౌరవప్రదంగా మీరు ముందుకు వస్తే, మాకు సహకరిస్తే, మా గుళ్ళని మేము బాగు మా గుళ్ళు బాగున్నాయి, మేము బాగుపడ్డానికి, సమాజం బాగుపడ్డానికి ఆ పరమాత్ముడు అక్కడ మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు సిద్ధంగా లేము? ప్రభుత్వాలు పాలన సుపరిపాలన ఉండాలంటే కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనం ఉండాలి. ఆయనకు అక్కర్లేదు, మనకే కావాలి. ఆ ఎనర్జీ మనకి కావాలి. ఆ సుపరిపాలన కావాలంటే మీరు సైతం భాగస్వామ్యం తీసుకోవాలి. లేని నాడు హిందూ సమాజం ఏ డెసిషన్స్ తీసుకోవాలో తప్పకుండా తీసుకునే ప్రయత్నం ప్రజలు చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భయం అనే పదం లేదు. మనకు అనాదిగా వేదిక్ టైం నుంచి మోడర్న్ టైమ్స్ వరకు ఈ నార్య శక్తిలో, ఈ మాతృశక్తిలో అనేక రక్తపు బిందువుల్లో ధైర్యము, సాహసం అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మి. ఆ లక్ష్ములందరూ కూడా ఆ ధైర్యంతోనే ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడూ అనగదోబడ్డారు అని అణచివేశారు అనేది ఒక రాంగ్ నెరేటివ్. ఇలా ఉంది కాబట్టి ఇంకా స్త్రీశక్తి మీ ముందు ఇలా ఉండాలని చెప్పడానికి ఎంతోమంది మహనీయులని, శివాజీ మహారాజుని ఆ కన్న తల్లి కూడా ఆ శక్తి, ఎంతోమంది వీరులు తయారు చేసింది ఈ మాతృశక్తులే. ఈ భారతదేశాన్ని మర్చిపోకూడదు మిత్రులారా. కాబట్టి అలాంటి నెరేటివ్తోనే ఈరోజు ఆ రాంగ్ నెరేటివ్స్ని పక్కన పెట్టి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన పాలసీస్తో వెళ్లాల్సిన అవసరం ఉంది. లీగల్ ఫ్రేమ్ వర్క్, అద్భుతమైన పాలసీస్, మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్, ఇన్వాల్వ్మెంట్ అట్ గ్రాస్ రూట్, క్షేత్రస్థాయిలో మనము ఇన్వాల్వ్ చేసినప్పుడు, అసెస్ చేసినప్పుడు, మేము రీసెంట్గానే ఒక ప్రోగ్రాం పెద్ద ఎత్తున స్టార్ట్ చేశాము. మన గుడి మన బలం. గుడి కేంద్రంగానే అన్ని యాక్టివిటీలు జరగాలి. ఉదయం లేస్తే యోగా దగ్గర నుంచి, మెడిటేషన్ దగ్గర నుంచి, తద్వారా మన పిల్లలతో రామాయణ మహాభారత ఇతిహాసాలు నేర్పించడం దగ్గర నుంచి మన గృహిణులు చేసే చాలా సర్వసాధారణ పనులు కూడా ఆలయంలో చేసుకోవాలి. మెడికల్ క్యాంప్స్, ఎవరికైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గుడి కేంద్రంగానే రావాలి. ఇటు ఏ హిందూ బంధువుకి ఏ సమస్య వచ్చినా సమస్య పరిష్కార వారధిగా ఆలయం మారబోతుందని మన గుడి మన బలం అనే కార్యక్రమానికి నాంది పలికాము. అది స్టార్ట్ చేశాము. ఉన్న వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాలు అలా చేస్తారని ఆశిస్తున్నాను.
ఎస్, అయితే మన గుడి మన బలం చాలా బాగుంది కదా వినడానికి. ఎస్, ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అయితే ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గురూజీ లాస్ట్లో మాట్లాడతారా? నాకు ఒక ప్రశ్న ఉంది. ఎస్, మీరు ఇప్పుడు సెకండ్ లాస్టా? ఓకే. బేసిక్గా మన గుడి మన బలం అన్నప్పుడు గుడి బలంగా తయారవ్వాలి అంటే ముఖ్యంగా నాకు తెలిసినంత మట్టుకు అక్కడ ఉండేటటువంటి అర్చకుడు చాలా బలంగా ఉండాలి. కానీ అర్చకుని సెంట్రిక్గా కాకుండా దేవాలయం అంతా కూడా దేని సెంట్రిక్గానయ్యా నడుస్తున్నది? అధికారి సెంట్రిక్గా నడుస్తూ ఉన్నది. ధూపదీప నైవేద్యాలు పెట్టాలన్నా కూడా, ఏ టైంకు ఎటువంటి ఉపచారాలు చేయాలన్నా కూడా, ఎటువంటి నైవేద్యం పెట్టాలన్నా కూడా ఆగమశాస్త్ర పండితుడు ఉన్నప్పటికీ కూడా ఆగమం లేదు, శాస్త్రం లేదు, అధికారి చెప్పిందే వేదం అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దేవాలయాలను. మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించవచ్చు? ఎలా ముందుకెళ్ళాలి? ఈ ఆలయం మన బలంగా మనం ఎలా మార్చుకోగలగాలి? ఒక సినిమా పాటలో హిట్ అయిన ఒక లైన్, వీడు 6 అడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు. మావాడు మా అల్లుడు కొద్దిగా సాన్నిహిత్యంతో మాట్లాడుతున్న మా అమోఘ్ దేశ్పతి, మా దగ్గరి బంధువు. మనవాడు 5 అడుగుల బుల్లెట్టు, ధర్మం విసిరిన రాకెట్టు. ఇవాళ ధర్మం, దాన్నే సనాతన ధర్మం అని కూడా అంటున్నాం, ఆర్ష ధర్మం అని కూడా అంటున్నాం, ఇంకా కొద్దిగా డీప్కు పోతే వైదిక ధర్మం అని కూడా అంటున్నాం. అంతా ధర్మానికి పర్యాయ పదాలు అనుకోండి, సమానార్థాలు అనుకోండి. అలాంటి ధర్మం గురించి ఒక బంగారు భవిష్యత్తున్న ఒక సృజనాత్మక కళాకారుడు, ఒక సృజనాత్మక సాంకేతిక నిపుణుడు, ఒక సృజనాత్మక భావజాలం కలిగినటువంటి అపార నైపుణ్యం కలిగిన ఒక యువకుడు తన కమర్షియల్ కెరీర్ను పక్కన పెట్టి ఎప్పుడో 50-60 ఏళ్ల తర్వాతనో విశ్రాంత జీవితంలోనో పట్టుకునే ధర్మాన్ని ఆ వయసులో పట్టుకొని ఇవాళ యువతలో ఒక చక్కని సనాతన ధర్మం ఏదైతే అంటున్నామో ఆ భావజాలాన్ని సనాతన ధర్మ రోచిస్తును ప్రసరింపజేస్తూ ఇవాళ రిఫ్లెక్షన్ అనేటువంటి పేరు మీద ఒక ఛానల్ నడపడం, అదే ఒక ధైర్యం, సాహసం, అన్నింటికీ మించి త్యాగం. ఆయన పడుతున్న శ్రమకు మరో యూట్యూబ్ ఛానల్ నడిపితే ఈ పాటికి కొన్ని కోట్లు వెనక వేసుకోవచ్చు. కానీ ఇవాళ ధర్మం కోసం ఎన్ని ప్రతిబంధకాలైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నిలబడి ప్రతి సంవత్సరము ఇలాంటి సమ్మేళనం, ఇది ధార్మిక సమ్మేళనం, కాంక్లేవ్ 2.0 అని మీరు పెట్టుకున్నా ఇది ఒక ధార్మిక సమ్మేళనం. ప్రతి సంవత్సరము వార్షికోత్సవాన్ని ఒక ధార్మిక సమ్మేళనంగా పెట్టడమే కాదు, రోజంతా ధార్మిక విషయాల మీద సమాలోచనం జరిపేటువంటి ఒక అపురూపమైన ప్రక్రియ రిఫ్లెక్షన్ ఛానల్. అదే ధర్మ పరావర్తనం. ఈ దేశంలో ఒక యువ పాత్రికేయుడు, యువ ధార్మికవేత్త, యువ చైతన్యశీలి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నేను గర్వపడుతూ, తెలుగువాడిగా కూడా గర్వపడుతూ, అతను ఇంకా 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 ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతాంశం ఆలయాలు, ఆలయ రాజకీయం, సనాతన సంఘర్షణ. అందులో అర్చకుల అంశాన్ని నన్ను అడిగారు. సనాతన ధర్మం అని ఏదైతే అంటున్నామో ఇవాళ బాగా మన దేశ పాలకుల విషయం కానీ, మారుతున్న పరిస్థితుల వల్ల కానీ, ఎదురవుతున్న సవాళ్ల వల్ల కానీ కొంత యువతలో కూడా సనాతన ధర్మం ఆ యొక్క ప్రతిస్పందన కనిపిస్తోంది. అమోఘ్ దేశ్పతి లాంటి అనేక మంది చైతన్యశీలుల వల్ల కూడా, అది సోషల్ మీడియా కావచ్చు, మరే మాధ్యమం కావచ్చు, మరే వేదిక కావచ్చు, అలాంటి తరుణంలో సనాతన ధర్మం గురించి ఇంత చర్చ చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా
ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు కొంత ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ అది నటిస్తున్నా మాట్లాడుతున్నా వారి నోటి నుంచి సనాతన ధర్మం అనే మాట వస్తుండడం కూడా ఈ కాలంలో ఒక గొప్పని పరిణామం. అలాంటి సందర్భంలో మరి సనాతన ధర్మం అని ఇంత అంటున్నా కూడా సనాతన ధర్మం యొక్క రోచస్సు నిజంగా ఆ తేజస్సు కనిపిస్తుందా? సనాతన ధర్మానికి మూల కేంద్రాలు ఆలయాలు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు ఆలయాలు. అమ్మగారు చెప్పారు, యమునా పాఠక్ గారు, మన హైదరాబాదు భాగ్యనగరం ప్రాచీన బస్తీ, ప్రసిద్ధ బస్తీ, అక్కడ వందలాది ఆలయాలు వేలాది ఎకరాలతో కడకడలాడేవి ఒకప్పుడు. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత అక్కడ కనిపించేది. అలాంటి ఆలయాలు ఇవాళ అనేక మంది, అది ముష్కరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మొత్తం ఆస్తులన్నీ ఆక్రమించుకొని అక్కడ పూజ చేసే అర్చకుడు సైతం భయభ్రాంతులకు లోనయ్యే విధంగా తయారైన సందర్భంలో ఆమె ఒక ఉద్యమంతో ఒక 20 ఆలయాలను తిరిగి ఆ 20 ఆలయాల యొక్క డీప్ స్టడీ, లోతైన పరిశీలన చేసి ఇటీవలే సమీక్షించుకున్నాం ఒక రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా. అది ఓల్డ్ సిటీలో ఒక వెంకటేశ్వర ఆలయంలో. అలాంటి పరిస్థితే దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. అర్చకుడు అంటే భగవంతుడికి భక్తులకు మధ్య ఒక వారధి, భగవంతుడికి భక్తుడికి మధ్య భక్తిని అనుసంధానం చేసే ప్రతినిధి అర్చకుడు. ఒక రకంగా అర్చకస్య హరిస్సాక్షాత్, అర్చకుడే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆ విష్ణువా, శివుడా, కేశవుడా, అమ్మవారా, మరేదైనా అక్కడ ఉండే అర్చకుడు ఆ ప్రతిమ రూపంలో మనం ఏదైతే దర్శిస్తున్నామో ఆ చూపులో 2 కళ్ళు మూసుకొని ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని స్తోత్రం చేసినా, జపం చేసినా, అభిషేకం చేసినా, అర్చన చేసినా, ధ్యానం చేసినా, మరేది చేసినా ఆ విగ్రహమూర్తి యొక్క ఆ కరుణ కటాక్ష వీక్షణాలు నా కళ్ళల్లోకి రావాలని మనం ఏదైతే కోరుకుంటామో దానికి వారధి, ఒక కరెంటుకు తీగ ఎలా ఉంటుందో ఈ అర్చకుడు కూడా అలాంటి వాడు. మరి అర్చకుడి పరిస్థితి ఎలా ఉంది? అర్చకుడు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయానికి వస్తాడు. రాత్రి 10-11 తర్వాత నిర్మాల్యమంతా తీసి కడుక్కొని ఉదయాన్నే జరిగే అర్చనా రీతుల కోసం రాత్రి అంతా శుభ్రం చేసుకొని ఉదయం కోసం 10:30-11 గంటలకు ఇంటికి వెళ్తాడు. అతను నిద్రపోయినా ఎంతో కొంత భోంచేసినా ఆయన కళ్ళల్లో మొత్తం తన గర్భాలయంలో ఆ భగవంతుడి రూపం, లేకుంటే ఆ భగవతి రూపం, లేకుంటే మరో ఆలయంలో ఉండే ఏ దేవత అయితే ఏ దేవుడైతే ఆ ప్రతిమ కనిపిస్తూనే ఉంటుంది. తెల్లవారు లేవగానే 4 గంటలకే లేచి ఇంట్లో తన కుటుంబం యొక్క అనుష్ఠానం చేసుకొని పూజ చేసుకొని వెంటనే మళ్ళా గుడికొచ్చి మళ్ళా ఇల్లు శుభ్రం చేసుకొని నిత్య అర్చన విధులను నిత్యం చేసేటువంటి పూజాదికల్లో నిమగ్నమై అతను లీనమైపోతాడు. ఒక్క క్షణం కూడా తన కుటుంబం గురించి కానీ, తన భార్య గురించి కానీ, తన పిల్లల గురించి కానీ ఆలోచించకుండా తన దృష్టంతా కూడా ఆ భగవంతుడి విషయంలోనే, ఆ పూజాధికార విషయంలోనే ఆలోచించే వ్యక్తి ఇవాళ అర్చకుడు. అందుకే అర్చకుడు ఇవాళ సనాతన ధర్మానికి ప్రతినిధి. అలాంటి అర్చకుడిని ఇవాళ సమాజంలో చాలా చోట్ల కూడా, అనేక ప్రదేశాల్లో కూడా ఎంతో చిన్న చూపు, ఎంతో హేళన, ఎంతో అపహాస్యం చేసే విధమైనటువంటి సందర్భాలను ఒక 30-40 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. అది సినిమా మాధ్యమంగా కానీ, టీవీ మాధ్యమంలో కానీ ఒక విదూషకుడి పాత్ర పెట్టాలన్నా, ఒక హాస్యాన్ని పండించే లేదా ఒక అవమానకరమైనటువంటి పాత్ర పెట్టే విషయంలో అర్చకుడైనా కనిపిస్తాడు, పురోహితుడైనా కనిపిస్తాడు, వేద పండితుడైనా కనిపిస్తాడు. వాళ్ళకి చాలా సులభం. అదే హీరో అయితే ఒక అగ్రకులాల్లో ఉండేటువంటి కొంత ఫ్యూడలిస్టు భావజాలం కలిగిన వాడు మాత్రమే ఆ హీరోలాగా కనిపిస్తాడు. ఆ హీరోయిన్ అయితే ఒక సినిమాలో ఒక పండితుణ్ణి ఒక రూమ్లోకి వెళ్ళి నువ్వు నేను చెప్పిన ముహూర్తం చెప్పవా అని ఇష్టానుసారంగా అతని మీద దాడి చేసిన సందర్భాలు కూడా ఇవాళ హాస్యంగా చూపిస్తారు.
పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా చూపిస్తూ కూడా మన యొక్క అర్చకుల పురోహితులను చాలా హీనంగా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని వ్యసనాలకు దూరంగా ఉండి తమ జీవితమే త్యాగంగా భావిస్తూ కేవలం ధర్మం కోసమే వాళ్ళు త్యాగమయ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ అర్చకులైనా పురోహితులైనా వేద పండితులైనా ఇవాళ సనాతన ధర్మానికి వారధులుగా కనిపిస్తే, సనాతన ధర్మానికి సంబంధించి ఎవరైనా ఒక సినిమా తీయాలన్నా, ఒక డాక్యుమెంటరీ తీయాలన్నా, మా అమోఘ లాంటి వాళ్ళు ఏదైనా ఒక చిన్న సంక్షిప్త చిత్రాలు తీయాలన్నా సనాతన ధర్మం అనగానే ఏం చూపిస్తారు? ఒక పిలక కలిగిన ఒక అంగవస్త్రం వేసుకొని భస్వమా నామమా ఇంకేదో ఉన్నటువంటి ఒక పండితుడిని చూపిస్తారు. కానీ పండితుడికి అవమానం జరుగుతున్నప్పుడు, పండితుడి పట్ల ఆ సమాజం కొంత ఏక్యాభావంగా చూపిస్తున్నట్టు మాత్రము మనం ఆ రకమైనటువంటి స్పందన మనకు కనిపించట్లేదు. ఇవాళ 10 కోట్ల మంది సనాతన ధర్మానికి ఒకే ఒక్క మౌని అమావాస్య రోజు కుంభమేళాలో స్నానం చేసిన సందర్భం చూశాం. ఇక్కడ సమ్మక్క సారక్క జరిగినా, పుష్కరాలు జరిగినా, మరే ఉత్సవాలు జరిగినా కూడా వేలాది మంది లక్షలాది మంది మనం వెళ్తూ ఉన్నాం. కానీ అదే పురోహితుడో అర్చకుడో వాళ్ళ మీద ఏదైనా దాడులు జరిగినప్పుడు మాత్రం స్వామివారు వస్తున్నారు. పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు శంకరాచార్య సంస్థానం పీఠాధీశ్వరులు గురుదేవులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి సాదర స్వాగతం, సాష్టాంగ ప్రణామాలతో స్వాగతం. జగద్గురు శంకరాచార్య పుష్పగిరి సంస్థానం పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి స్వాగతం, సుస్వాగతం. స్వామివారికి ఒకసారి సాదర స్వాగతం పలుకుతూ గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఆలయాలు అర్చకుల పాత్ర మీద ఈ సెషన్ సాగుతోంది. స్వామి, మీరు అనుమతిస్తే కొనసాగిస్తాను. అలాంటి అర్చకులను, పురోహితులను, వేద పండితులను ధర్మానికి ప్రతినిధులుగా భావించి మనం వారి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేయాల్సిన తరుణంలో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పాత్ర ఏంటంటే ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా వాడుకుంటూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మన గ్రామంలో ఉండేటువంటి ఆలయం దాకా కూడా ఎక్కడ ఏ పదవులు రాని వాళ్ళకి, ఎక్కడ ఏ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనో ఎంపీయో టికెట్టు ఇవ్వలేకపోయిన వాళ్ళకి, ఇంకే రకంగానైనా వాళ్లను రాజకీయంగా సంతృప్తిపరచని వాళ్ళకి పునరావాస కేంద్రంగా ఆలయ పాలక మండలిలో చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో 15, 20, 50, 100 క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు కూడా చాలా పాలక మండలిలో ఇవాళ ధర్మకర్తలై అధ్యక్షులై ఉన్నవాళ్ళు ఉన్నారు. వారు లిక్కర్ బిజినెస్ చేస్తున్నారా, మరే అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా అనే విషయం కూడా పట్టించుకోకుండా అలాంటి వాళ్ళను కూడా ఇవాళ పాలక మండళ్లలో ప్రతినిధులుగా పెడుతూ ఉన్నారు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కటిలాగా చిలుకూరు బాలాజీ ఆలయం లాంటి ఒక సంస్కారానికి నిలయమైనటువంటి ఆలయం అంటే ఇలా ఉండాలి అనేటువంటి దానికి ప్రతీకగా ఎక్కడో ఒక మనం దుర్భిణేపేట చూస్తే కనిపించే ఆలయాలు, ఓ వర్గల్ సరస్వతి దేవాలయం, భాగ్యనగరంలో ఒక అష్టలక్ష్మి దేవాలయం ప్రభుత్వ పెత్తనం లేకుండా కేవలం ధర్మనిష్టగా నిర్వహిస్తున్నటువంటి ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇక ఎప్పుడైతే రాజకీయ పునరావాస కేంద్రంగా పాలక మండళ్లు ఏర్పాటవుతున్నాయో అధికారుల్లో కూడా అన్యమతస్థులు ఎక్కువ మంది వాడికి ఏ ఆలయానికి కార్యనిర్వహణాధికారి అయితే ఆ ఆలయ దేవుడి మీద భక్తి ఉండదు,
ఆలయ సంప్రదాయం మీద గౌరవం ఉండదు, ఆ సంస్కృతి మీద ఉండదు, ఆ ఆలయంలో జరిగే ఆగమ శాస్త్రాల మీద కనీస పరిజ్ఞానం కూడా ఉండదు. అలాంటి వాడు అక్కడ ఈవో అయి కూర్చొని ఏమాత్రం ధర్మనిష్ట లేని వాడు, అనేక వ్యసనాలకు బానిస అయిన వాడు, అసాంఘిక కార్యకలాపాలకు అలవాలమైన వాడు అక్కడ పాలక మండలి అధ్యక్షుడైతే ఇక ఆలయం పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలయాల అర్చకుల మీద వాళ్ళ పెత్తనం ఎట్లా ఉంటుంది? అలా చాలా ఆలయాల్లో, మెజారిటీ ఆలయాల్లో ఒక 10% సచ్చీలురైనటువంటి వ్యక్తులు పాలక మండలిలో అధ్యక్షులు కానీ ధర్మకర్తలై ఉండవచ్చును. ఒక 10% మంది ధర్మనిష్ట కలిగినటువంటి కార్యనిర్వహణాధికారులు ఉండవచ్చును. కానీ 90% మంది ఈ ఆలయాల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఆలయ అర్చకులను హీనంగా చూస్తూ, ఆలయ అర్చకులను యథావిధిగా చాలా దూషణ పర్వంతో వాళ్ళను అవమానిస్తూ, హేళన చేస్తూ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ సౌందరరాజన్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేసి చిలుకూరు బాలాజీ దేవాలయం అనువంశిక ధర్మకర్తగా ఉన్న సమయంలో ఇక్కడ ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి అని చట్ట సవరణ కోసం, దేవాలయ చట్ట సవరణ కోసం వారు ఉద్యమించారు. ఆ ఉద్యమం ఫలితంగా కొంత రాజశేఖర రెడ్డి గారు విని ఒక సెలెక్ట్ కమిటీ ద్వారా ధార్మిక పరిషత్ అనేటువంటి ఒక సంస్థను ఈ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి కొంత ధర్మనిష్ట కలిగిన వారు, రిటైర్డ్ న్యాయమూర్తులు, పుష్పగిరి జగద్గురు సంస్థానం లాంటి సనాతన పీఠాల ధర్మాచార్యులు సభ్యులుగా ఉంటూ కొంత ఒక ఐఏఎస్ అతనికి ఆలయ పాలన మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద, ధర్మం మీద ఏమాత్రం అవగాహన లేని ఒక ఐఏఎస్ పాలన కన్నా ఇలాంటి ధార్మికులైనటువంటి ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఒక ధార్మిక పరిషత్ అని ఉంటే వారి ద్వారానైనా కూడా ఈ దుర్మార్గాలు, ఈ దాష్టికాలు జరగవు. వాళ్ళు పాలనలో పైన ఉంటే నిర్ణయాలైనా బాగు జరుగుతాయని చెప్పి ఆయన ఏర్పాటు చేస్తే మొదటిసారి ఏర్పాటు చేశారు. తర్వాత 2 రాష్ట్రాల్లో విడిపోయాయి, 2 రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో కోర్టు మొట్టికాయలు వేస్తే ఒక్కసారి సాంకేతికంగా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి శంకరాచార్యులు కూడా సభ్యులుగా ఉండిరి. కానీ వారికి స్వతంత్రం కానీ, నిర్ణయాధికారం కానీ, సానుకూలమైనటువంటి ఎలాంటి చర్చలు లేకుండా అది అలాగే అది ముగిసింది. తెలంగాణలోనైతే ఈ 11 ఏళ్లలో ఇప్పటిదాకా ధార్మిక పరిషత్ ఊసే లేదు, అసలు వేయనే లేదు, వేసే ఉద్దేశం కూడా లేదు. ఐఏఎస్ అధికారి ఆయనే ముఖ్య కార్యదర్శిగా ఉంటాడు, ఆయనకే ఇంకా వేరే అనేక శాఖల్లో ఇన్ఛార్జిగా ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కొక్కరు 5, 6, 7 ఆలయాలకు ఇన్ఛార్జీలుగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పూజారి మీద పెత్తనం, అర్చకుడి మీద పెత్తనం, అక్కడ ఉండే పురోహితుల మీద పెత్తనం చేయడం, వాళ్ళ నుంచి అనేకమైనటువంటి లేనిపోని అక్కసు పెంచుకొని వాళ్ళను అగౌరవపరచడము. ఇకపోతే పరిపాలనలో కూడా లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడుతూ యథేచ్ఛగా ఇవాళ అవినీతి విలయతాండవం చేస్తున్న అనేక ముఖ్య శాఖల్లో దేవాదాయ శాఖ కూడా ఒకటి. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు తాత్కాలికంగా భారతదేశంలో సుప్రీంకోర్టులో ఆలయాలకు స్వయం ప్రతిపత్తి రావాలని సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసు అది ఎప్పుడు తేలుతుందో తెలియదు, సుప్రీంకోర్టు ఎప్పుడు చొరవ తీసుకుంటుందో తెలియదు. గుడ్డిలో మెల్ల నయమన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చట్ట ప్రకారం ఉండాల్సిన ధార్మిక పరిషత్తునైనా పునరుద్ధరణ చేసి ఆ ధార్మిక పరిషత్తుకే సర్వాధికారాలు, ఆలయ పాలన నిర్ణయ అధికారాలు ధార్మిక పరిషత్తుకే ఏర్పాటు చేసి పరమహంస పరివ్రాజకులు తెలుగు రాష్ట్రాలకు ఏకైక జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర పీఠమైనటువంటి పుష్పగిరి పీఠం లాంటి నిరంతరం ధర్మనిష్టగా ఉండేటువంటి అలాంటి ధర్మాచార్యులతో ఆ ధార్మిక పరిషత్తును లో సభ్యులుగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఆలయ పాలన సాగేటట్టు చేస్తే తప్ప ఇవాళ ఇక్కడ జరిగేటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు తొలగే అవకాశం లేదు. నేను 90% దేవాలయాల్లో అమోఘ్ దేశపతి ప్రస్తావించినట్టుగా
అక్కడ అర్చకులకు కానీ, స్థానాచార్యులకు కానీ, అక్కడ ఉండే పురోహితులకు కానీ, వేద పండితులకు కానీ ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళ పట్ల అనేకమైనటువంటి దాడులు దౌర్జన్యాలతోనే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల రూపంలో కానీ, పాలక మండలి వాళ్ళు కానీ, ఇంకా వీధి రౌడీలు కానీ అలా చేస్తున్నారు. అలాంటి దౌర్భాగ్యాల ఫలితమే ఒక రామతీర్థం, అలాంటి దౌర్భాగ్యాల ఫలితమే ఒక అంతర్వేది, అలాంటి దౌర్భాగ్యాల ఫలితమే ఇక్కడ ముత్యాలమ్మ దేవాలయం. ఇంకా వెలుగులోకి రాని అనేకమైనటువంటి అది కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అనుకోండి, కల్తీ నెయ్యితో చేసిన తిరుపతి లడ్డు అనుకోండి, ఇంకా మొన్నటి తొక్కసలాటల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు తొందరపాటు కానీ, ప్రముఖులకే పెద్దపీట వేసే ఈ పాలకుల తత్వం కానీ, ఇన్ని వీటికి పరిష్కారం కావాలంటే కొంతలో కొంతైనా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి అర్చకులకు, పురోహితులకు, వేద పండితులకు ఒక రకమైనటువంటి గౌరవాన్ని తీసుకురావాలనుకున్నాం. మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చేసిన నిర్ణయం ఏమంటే, నీకు చెరువులు బాగుండాలి, చెరువులు పర్యావరణానికి కారణమవుతాయి, పర్యావరణ పరిరక్షణకు కారణమవుతాయి, భూగర్భ జలాల వృద్ధికి చెరువులు, ఆహ్లాదానికి చెరువులు ఉపయోగం, ఇంకా అనేక వృత్తుల వారికి, మత్స్యకారులు కానీ ఇంకెవరికైనా ఉపాధి కల్పించడానికి చెరువులను కాపాడడం కోసం నువ్వు హైడ్రా అని ఏదైతే తీసుకొచ్చావో, ఆలయాల యొక్క ఆస్తులను రక్షించడానికి నీకు అదే శ్రద్ధ ఎందుకుండదు? మన జీవితాలే ముడిపడి ఉన్నాయి ఆలయాలతో, మన సంస్కృతే ముడిపడి ఉంది ఆలయాలతో, మన ధర్మం ముడిపడి ఉంది ఆలయాలతో. 150 కోట్లలో మెజారిటీ హిందువుల్లో అత్యధికులు ఒక తమ ప్రాంతంలో ఉండే ఆలయం కానీ, తమ దగ్గరలో ఉండే క్షేత్రం కానీ, కుంభమేళా లాంటి అనేకమైనటువంటి ఉత్సవాల సందర్భంలో కానీ వారు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఉండే వాళ్ళకి ఇవాళ ఈ ఆలయాలు, అలాంటి ఆలయాలు సంస్కృతి కేంద్రంగా ఉండాల్సిన ఆలయాల్లో 3,75,000 ఎకరాలు దేవాదాయ శాఖకు ఉండాల్సినటువంటి ఆస్తులు ఇవాళ 1,00,000 ఎకరాలు కూడా లేవు. అవి కూడా పరాధీనంలో ఉన్నాయి. దిక్కులేని వాడు దేవుడయ్యాడు ఇవాళ. అంత దౌర్భాగ్యమైన స్థితి ప్రభుత్వాల్లో ఉంది. కనుక అలాంటి పరిస్థితి పోవాలంటే నిరంతరం పోరాటం చేసే మా రంగరాజన్ లాంటి వారము, ఇంకా పెద్దవారందరూ కలిసి నిరంతరం ఒత్తిళ్లు చేసి సనాతన అనేటువంటి ఇటువంటి ధార్మిక సమ్మేళనాలు, ఇలాంటి రిఫ్లెక్షన్ అనేటువంటి ఛానళ్ళు, అనేక మంది ధార్మికవేత్తలు, ప్రధానంగా యువత, ఇక్కడ అనేక మంది యువతలే కనిపిస్తున్నారు. చాలా చోట్ల ధార్మిక సమ్మేళనాల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉంటే, ఇక్కడ ఈ సనాతన కాంక్లేవ్లో చాలామంది నవ యువకులు, చాలా ధర్మం పట్ల నిబద్ధత కలిగిన, ధర్మం పట్ల నిష్ఠ కలిగిన వాళ్ళు రావడం అంటే ఇది ఈ ఆధునిక సమాజంలో గొప్ప పరిణామం. అలాంటి మనందరము కూడా మన ఆలయాల రక్షణకు, ఆలయాల సంస్కృతి పరిరక్షణకు, ఆలయ ధర్మ పరిరక్షణకు, ఆలయ ఆస్తుల ఆక్రమణను తొలగించడానికి, ఆలయాల్లో భగవంతుడికి భక్తుడికి వారధి అయిన, భగవంతుడికి ప్రతినిధిగా భావించే అర్చకుణ్ణి గౌరవించుకోవడానికి, అర్చకుణ్ణి దేవుడిలాగా మనం అతని యొక్క గౌరవాన్ని మరింత ఇనుంబడింపజేయడానికి మనమంతా కృషి చేయాలి, ఆ దిశగా ఉద్యమించాలి. ఈ కాంక్లేవ్ కూడా ఒక నినాదాన్ని ఆ దిశగా మనము ప్రతి సమాజానికి అందించాలని కోరుకుంటూ సెలవు. అద్భుతం. అయితే ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో ముఖ్యంగా ఆలయం, ధర్మం, దేశం, దేని గురించి మాట్లాడినా ఏం చేసినా అంటే యువకులు, యూత్కి సంబంధం ఏంటి అంటే ఎవరో ఒకడో టక్కున ఎవరైనా మాట్లాడితే అబ్బా అందరి లెక్క నువ్వు లేవురాబోయ్ అంటున్నారు. అంటే ఆలయాలు, ధర్మానికి సంబంధించి యువకుల పాత్ర ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మారుతున్న యువత ఉంది, అందుకోసమే ఇంతమంది యువత మీ ముందు కనబడుతుంది. ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో దాని గురించి మౌనికా రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం అండ్ నమస్కారాలు టు ఎవ్రీబడి హియర్. With your permission, I will talk in English because నేను తెలుగులో మాట్లాడంగానే అందరికీ లక్ష్మి మంచు లక్ష్మి గుర్తొస్తుంది. సో నా సొంత ఐడెంటిటీ కాపాడుకోవడానికి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఏం చేస్తామో, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద కాన్వెంట్ ఎడ్యుకేషన్ దట్ వీ హ్యావ్, దట్ వీ థింక్ ఇన్ ఇంగ్లీష్, ఈట్ ఇన్ ఇంగ్లీష్, breathe in English and talk in English. So I'm hoping that you will all understand what I'm saying and what I'm going to say.
I want to start my talk with a few questions. And మీలో ఎవరికైతే ఆన్సర్ ఎస్లో ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేసి నాకు తెలుసు అని ఒట్టి అదే అనాలి, సరేనా? A little question answer. First question. Hindus have been subjected to 1,000 years of genocide. Their temples and their civilization has been ruined for 1,000 years. ఎవరికి తెలుసు? మీకు తెలియదా హిందువుల మీద జరిగిన దాడుల గురించి? మీకు తెలియదా? తెలుసా? ఓకే. How many? Okay, let's make it 2,000 if it makes you feel better. Okay. Now, how many of you all know about the genocide of millions of Hindus and destruction of the temples during the British era? Andarki telsu. How many of you know about the genocide of millions of Hindus and destructions of millions of temples during the Mughal Islamic era? Andarki telsu. How many of you know about the genocide of Hindus and the destruction of Hindu temples and minimization of Hindu temples during the Nizam rule, the Razakar rule? You all know, most of you know. I will give you one small secret. I used a word called minimization. I'll tell you why I used that later. How many of you know about the destruction of Hindu temples and the genocide that is going on now? You all know. దాని గురించి నేను మీకు ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉందా? మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? We have been destroyed as a civilization. Our temples have been destroyed as a civilization. అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం దేనికుంది? మళ్ళా చెప్పండి. How do we fight this? How do you rectify it? We can keep meeting. Thanks so much to Amar Garu for bringing such sessions for all of us. But the point is, మనం కలుస్తూ పోతాము, మనం మాట్లాడుతూ ఉంటాము, కానీ చేసే టైంలో మనం చేయాల్సినవి చేస్తున్నామా చేయట్లేదా అది ఒక ప్రశ్న మనం అడగాల్సింది. రారు కదా, తప్పకుండా రారు. ఇప్పుడు లడ్డు విషయం జరిగింది. నేను పెద్దోళ్ళని అందరినీ సిటీలో ఉన్న వాళ్ళందరినీ అడిగినా, మీరేమైనా చేస్తున్నారా, మీరేమైనా చేస్తున్నారా, మీరేమైనా, అందరూ కాదు ఇప్పుడు మేము మా బయటకులు నడుస్తున్నాయి, మేము ఇంకా డెసిషన్ తీసుకోలేదు అనే వరకు విత్ కపుల్ ఆఫ్ అదర్ పీపుల్ వి గాట్ పర్మిషన్ ఫర్ అ ర్యాలీ. ఎంతమంది అండి వచ్చింది? ఎంతమంది? 100. బంగ్లాదేశ్లో our daughters are being pulled out of their houses. Our temples are being desecrated. We called for a rally in Cyberabad for the first time. We took out a rally from Botanical Gardens and we walked for 2 kilometers till High-Tech City Crossroad. Akkada poi memu we held a dharna for the first time in history. Akkada permission teeskunnam memu after a lot of struggle. Entamandi? How many people turned up? One guess? 100. You, me, పెద్దోళ్ళు మనము ఇక్కడ కూర్చొని ఎంతసేపు మాట్లాడినా జరిగేది ఏమీ లేదు. Why do you think that ఒక మజార్, ఏదైతే వాళ్ళు మజార్ అంటారో దాని లోపల నిజంగా మనిషి ఉందా, లేకపోతే ఇట్ ఇస్ ఒట్టి బొందనా, లేకపోతే దాంట్లో ఒక కుక్క ఉందా లేదో మనకి ఏం తెలియదు దాంట్లో. కానీ దే ఆర్ ఏబుల్ టు ఆక్యుపై యువర్ రోడ్స్, దే ఆర్ ఏబుల్ టు గెట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్. వై? యూ కాంట్ టచ్ ఇట్. వై? Because the moment you touch it, 10,000 people will land there. How many of us are out there, Andy? How many of you here in this hall have participated in a demonstration or have stepped out on the road? How many of you went to a police station to complain? Good. For all of you,
my Shashtanga Namaskara. Anybody who has done anything, and I'm saying done, I am not talking about talking, because the time for talking is far over, far over. You can keep talking here until the cows come home, but they are killing the cows also. Your cows also are not getting to come home because the system is now theirs. కశ్మీర్లో జరిగిన జెనోసైడ్ గురించి ఎవరికి తెలుసండి? అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ నిన్న మొన్న జరిగింది, అందరికీ తెలుసు. కానీ మనం చేసేది ఏంటి దీని గురించి? సో వితౌట్ టేకింగ్ టూ మచ్ టైమ్, because I am an activist, I am on the roads. Right now we have started, ఇంకొకటి మీకు చెప్పాలి. మీకు సంబల్ విషయం గురించి తెలుసా? ఎక్కడైతే కాల్కి దేవ, it is believed that Kalki will take his janma in a place called Sambal in UP. మన శాస్త్రాల్లో రాసున్నది అది. అక్కడ ఇప్పుడు మాస్క్ ఉంది, ఆ గుడిలో హరిహర భవన్, అది అక్కడ మాస్క్ ఉంది. దానికోసం విష్ణు శంకర్ జైన్ లాంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. విష్ణు శంకర్ జైన్ లాంటి వాళ్ళు జ్ఞాన్వాపి మాస్క్లో ఉన్నారు. విష్ణు శంకర్ జైన్ లాంటి వాళ్ళు బోధ్శాల మధ్యప్రదేశ్లో ఉన్నారు. విష్ణు శంకర్ జైన్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మొన్న సంబల్లో జరిగిన రాయట్స్లో they have discovered, the police has discovered from the rioters literature about a plan to eliminate Vishnu Shankar Jain. A proper plan was in place that when he would visit there for a survey, there was a plan to get rid of him, to eliminate him. How many of us are supporting him? First of all, how many of us do even know that there is a person called Vishnu Shankar Jain existing? Today, his life is at threat only because he is standing for your temples. What support have you shown him? Hindus ki, we have become crybabies, Andi. Yeah, we have just become crybabies. We have a problem with everybody, we have a problem with everything, because the easiest thing to do is to put the blame on others. Avuna kada? You can go home to sleep peacefully. నేను చెప్పాను కాలేదు, చూడండి ఇట్లా జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు is the question that I'm asking everybody. And if you are not doing, do with a capital D, if you're not doing something to safeguard your dharma, you should either be in the police stations to complain, or you should be on the road to demonstrate, or you should be in the court to fight. If you're not in any of these three places, stop calling yourself a Hindu, because you're just a Hino. What is a Hino? Hindu in name only. Because your civilization is being destroyed, your existence is being destroyed, your basic, your identity is destroyed, and you sit here proudly claiming to be part of a civilization that was the oldest civilization, claiming to be the Vishwa Guru, claiming to create a Hindu Rashtra. Save that temple near your house. We'll talk about Hindu Rashtra later. Save your daughters from those that are going to come for her. We will talk about Hindu Rashtra later. All of us, నేను కూడా రాహుల్ గాంధీ లాగా యూత్ కొంచెం సేపు కోసం అనుకుంటున్నాను. All of us youth, I was hoping I will get somebody to smile or laugh. నేను కూడా రాహుల్ గాంధీ లాగా నన్నే యూత్ అనుకుంటున్నాను ఇప్పుడు. So all of us youth in this hall should take a one promise to our land and our dharma, that from tomorrow onwards you will be outside, you will be seen, you will be doing. What's up? तो ये फ्रेंच రెవల్యూషన్ గెలవలేదు, ఏ రెవల్యూషన్ ఏ జీవితంలో ఎక్కడా కూడా ఎవరు గెలవలేదు. Talking has not won a revolution anywhere. Talking has not won a struggle anywhere. Doing has. This is our chance this is the time for a second independence. I am calling all of you to fight for your independence, that independence which you thought you got in 1947, but which was just Votti independence. Votti independence ante independence in namesake only. We are still
we are still under the rule of the Razakars. We are still under the colonial rule. We are still being told that we do not exist. There are efforts being made to see that we do not exist. And for all of this, it is very important that each one of us does something where your existence and your future's existence is there. Just to share with you one small incident, my son, he's a today's child, US educated and masters and stuff like that. And he says, Amma, you're turning out to be a Hindu extremist. And I have to tell my son, that son, I'm doing it so that you don't have to struggle for your life. You don't have to struggle. And that is why I am fighting now. All of us have to do that. All of us have a duty to safeguard the future, and to safeguard the future, you cannot do it sitting in a conference hall, you cannot do it sitting on the keyboard, you cannot do it sitting on a phone. Get out and act. After this long lecture, may I know how many people are inspired to act? Can I see the hands rising? Thank you so much. Ensure that from tomorrow, wherever you are, you have to act. 1000 Pillar Temple, Andy. I went there. I think most people have heard this story. Ganta, just now, Yamuna Garu was talking about how in our old city, they are not allowing temples to have their gantas. Nenu, as naturally, manam choosam kada, ganta kottadaniki choosam, akkada ekkado paina kattesundi ganta. Idi enti bhai? Ganta tiyandi, I want to ring the bell. Idi na temple paddhati, idi na acharam, nenu chesukovali, this is my culture. Ante EO garu chepparantaru. ఈయోకి ఫోన్ చేసి మీరు ఇప్పుడే ఇక్కడికి రావాలి, లేకపోతే ఐఎమ్ కాలింగ్ ద ప్రెస్ అని నేను చెప్తే ఈయో జీప్లో 5గురిని పట్టుకొని ఊరుకుంటూ వస్తాడు. అది ఎందుకు కట్టేసి పెట్టారంటే ఆయన అంటారు, మేడం వెనక మాస్క్ ఉంది. సో వెనక ఫస్ట్ హీ సేస్ చాలా శబ్దం వస్తుంది మేడం, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఇఫ్ గంటా డజంట్ మేక్ అ నాయిస్, విల్ యూ మేక్ అ నాయిస్? The ganta is there to make a noise, because that noise is what is the most pavitramaina sound in this universe. And for you that has become noise. Can you believe it that I stood there, I said I will not leave from here until this ganta is brought down. A ganta dinchi, akkada archakurni kuchabetti, photo dinchi, EOki cheppi that every day I will monitor whether the ganta is there. I have lots of people here ani cheppi vachina sandarbhalu enno unnai. I can continue to share these stories till Papa Mamo Garu runs out of his time with me. But the point is, it's not about me. It's about all of us. What are we all doing? And why is it that when I can do it as a woman, although I think we are much, much, much stronger, but as a woman, when I can do it, how is it that most of us are not doing it? So, to sum up what I came here to tell you, Sainyam tayar cheyalante, Sanatana Sainyam tayar cheyalante, you do not need anybody to be behind you. You do not need 500 people. You yourself are the Sainyam. And when you start realizing that, when you start feeling that, just now, again, just to quote Yamuna Garu, as she very rightly said, that until you have the courage of conviction, you have the courage within you, you know the chattam, you have to know the chattam. Learn, read, understand, be smarter than your opponent. This game is ours. Irozu, because you want punyam, because you want to go to Swargalokam, because you want a share of that Amritam that fell in Kumbh Mela, 10 కోట్ల మంది ఒక రోజులో అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇది అంత దేనికి? మీ ధర్మమే లేకపోతే ఆ పుణ్యం దేనికి? ఆ స్వర్గం దేనికి? ఆ కుంభమేళ దేనికి? I urge all of you to please move from the state of passive bearing to passive listening to passive forwarding to active
actioning. And I think that is what is going to save our dharma. Thank you so much. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక ప్రామిస్ చేద్దాం, సనాతన సైన్యం ఏర్పాటు చేయడానికి మీరు సిద్ధమా? దానిలో మీరే రాజు మీరే మంత్రి అని చెప్పారు లాస్ట్కు, అది పాటిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడు మనం చాలా సమస్యలు మాట్లాడుకుంటున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటికి సొల్యూషన్స్ వెతుక్కుంటా ఉన్నాము. కానీ చిలుకూరు దేవాలయం గురించి ఎవరికి అడిగినా చెప్తారు. అయితే ఇంత పెద్ద అంటే ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనకు తెలుసు, మన చిన్న చిన్న దేవాలయాన్ని కూడా మనం కాపాడుకోలేకపోతున్నాము. కానీ చిలుకూరు లాంటి ఒక దేవాలయం ప్రభుత్వానికే సవాలు విసిరింది. అండ్ చిలుకూరు తిరుగుబాటు కేవలం చిలుకూరు మట్టుకే ఎందుకు ఆగుతుంది? I'm sorry, it's the audacity that I'm showing at stopping him. Can you please run that for Vishnu Shankar Jain ji? Just an appeal. Vishnu Shankar Jain. Yeah, before we cross over to the other. ఒక్కసారి వేయండి. ఇప్పుడు మీరు అపీల్ చేస్తారా? సో విష్ణు శంకర్ జైన్ వారు జ్ఞానవాపిలో అది మసీదు కాదరా నాయన, మా శివుని దేవాలయం అని చెప్పేసి సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు. సో వారు మన శంబాలలో జరిగినటువంటి కొంతమంది ఆగంతకులను పట్టుకొని పోయినప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఏం తెలిందయ్యా అంటే వాళ్ళు విష్ణు శంకర్ జైన్ని స్పాట్ పెట్టి లేపేయడానికి సిద్ధపడ్డారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చినాయి. స్టిల్ మన గవర్నమెంట్ ఏంటి అంటే విష్ణు శంకర్ జైన్కి సపోర్ట్ చేయడానికి అంటే ఒక ఏమంటారు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఇవ్వట్లేదు. మనం ఏంటి అంటే అడుక్కుంటా ఉన్నాం అనమాట, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి మా న్యాయవాదికి, ఆయన మా కోసం పోరాడుతున్నాడు అని చెప్పేసి. సో మనమందరం కూడా అలా అడుక్కోవడానికి ఇక్కడ స్కానర్ ఉంది. ఎందుకంటే మన దౌర్భాగ్యం, గవర్నమెంట్ ఖచ్చితంగా నిలబడాలి కానీ నిలబడలేకపోతుంది. సో మనమైనా నిలబడాలి వారి కోసం. దయచేసి మీరు అందరూ నిలబడాలి. ఈ స్కానర్ ఇక్కడే కాదు, బయట మీరు ఎంట్రన్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు వస్తే చూడండి, లేదు బయటకు వెళ్తున్నప్పుడు స్కాన్ చేసి ప్లీజ్ గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిలుకూరు దేవాలయం గురించి చూస్తే ఒక ప్రభుత్వాలకి కూడా అంటే చిలుకూరు తిరుగుబాటు అని వినిపిస్తూ ఉంటుంది, చిలుకూరు విప్లవం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఎందుకంటే ఎన్నో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి దేవాలయాలను మనం మాట్లాడుతూ ఉంటాం. మరి చిలుకూరుని ఎందుకు ఎండోమెంట్ టచ్ చేయలేకపోతుంది? ఆ మంత్రం గురూజీ మీ ద్వారా, ఎందుకంటే మాకు ఖచ్చితంగా ఆ మంత్రం ఏంటో తెలియాలి. ఆ మంత్రం మాకేమైనా ఉపయోగపడితే మేము దాంట్లో ముందుకు రావాలి. యునిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహదస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః. పరమపూజ్యులు శ్రీ 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 అభినవతండ విజయశంకర భారతీ స్వామీజీ జగద్గురువుల వారి పాదపద్మంలో సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తూ, నేను ప్రారంభంలోనే యమునా పాఠక్ తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. నా సౌభాగ్యం యతీశ్వరుల సమక్షంలో నా మాట నిలబెట్టే భాగ్యం దొరికింది నాకు. దేవాలయం అనేది మన సనాతన ధర్మానికి గుండెకాయ లాంటిది. దేవాలయం అనేది తన పని తాను చేయకపోతే మనకి ప్రపత్తి మార్గం కానీ, శరణాగతి తత్వం కానీ, ఆధ్యాత్మిక చైతన్యం కానీ, భగవత్ సంబంధం కానీ ఏమీ లేదు. అందుకోసం విదేశీయులు, వేరే మతం చెందినటువంటి వారు ఎప్పుడెప్పుడు ఈ దేశం పైన దండయాత్రలు చేసినా వారు మొట్టమొదలుగా నాశనం చేసింది దేవాలయ వ్యవస్థని, అక్కడ ఉండేటటువంటి అర్చకులని, పండితోత్తములని,
ఊచకోత కోసారు. మనం ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు ఎందుకు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు అని అడిగితే రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నాము అని స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకి చెప్పారు. మనం మహాత్మా గాంధీ గారిని ప్రస్తావిస్తే ఎక్కడ పోయినా రామరాజ్యం కావాలి, అందుకే మీరందరూ రండి అన్నారు. జనవరి 22 పోయిన ఏడాది శ్రీరాముల వారి బాలరామ విగ్రహ పునఃప్రతిష్ఠ, నేను పునఃప్రతిష్ఠ అంటాను. పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పుడు చాలామంది మీడియా కథనాలు 22 జనవరి ఎందుకు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లో గెలిచి రాముల వారిని చూపించి ఎలక్షన్లో గెలవాలి అని తొందరగా చేస్తుందా అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక నెరేటివ్ సృష్టించినప్పుడు, కాదు నాయన, అది జనవరి 22 శ్రీరాముల వారు నిర్ణయించినటువంటి రోజు అని చెప్పినాను. మేము ఆరాధన చేసేటప్పుడు భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషతైకరసేన స్వారాధనైక ప్రయోజనాయ పరమపురుష స్వయమేవ కారయతి. ఆయన కార్యక్రమాలు మన ద్వారా చేయించుకుంటాడు. జనవరి 22 ఎందుకు అంటే 1947లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, 47 ఇంకా పార్టీషన్ కాలేదు, ఈ దేశము రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి, ఇది ప్రాచీనమైన దేశం, ఇవాళ పుట్టడం లేదు ఈ దేశం. ఈ దేశంలో ధర్మమే మూలంగా ఉన్న రాజ్యాంగం ఉండాలి అనేటటువంటి మూల సూత్రాన్ని ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్గా పెట్టి అటువైపు పాకిస్తాన్లో ఇటువైపు భారతదేశంలో అక్కడ ఎలాగైతే ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ టు ఎవ్రీ వన్ ఎలా ఉంటుందో మైనారిటీస్కి కూడా, అల్పసంఖ్యాకులు, మనమంతా అక్కడ అల్పసంఖ్యాకులం, వాళ్ళు ఇక్కడ అల్పసంఖ్యాకులు అని ఒక రిజల్యూషన్ పాస్ చేసింది జనవరి 22. అదే మూల సూత్రంలో రాజ్యాంగంలో రాముల వారి ఫోటో పెట్టాం 1950లో. మర్చిపోయారు. శ్రీరాముల వారు పునఃప్రతిష్ఠించుకున్నారు జనవరి 22 రోజు. నేను అందుకే ఎప్పుడొచ్చినా ఈ లోకమంతన్ బ్యాగ్ తీసుకొని తిరుగుతుంటాను. ఇది ఈ బ్యాగ్ లోకమంతన్కి ఎందుకు ఈ బ్యాగు అంటే, సర్సంఘచాలక్ జీ మోహన్ జీ భగవత్ గారితో 20 నిమిషాలు ఏకాంతంగా ఇక్కడే శిల్పకళా వేదికలో నేను చెప్పింది ఏంటి అంటే, రాముల వారి యొక్క రాజ్యము పునఃప్రతిష్ఠించబడింది, ఇప్పుడు మీరు రాజ్యాంగంలో రాముల వారిని ప్రతిష్ఠించాలి అని చెప్పినాను. ఇప్పుడు మోనికా గారు, మన శర్మ గారు, యమునా పాఠక్ గారు, వీరంతా ఏమన్నారు, ప్రాబ్లం ఏంటి? వీఆర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జీవించే వాళ్ళం మనం. 1000 మంది కలిసి వెళ్ళి తల నరకాలని ఆలోచించేటటువంటి దుర్మార్గ బుద్ధి మనకి లేదు. మనకిచ్చినటువంటి న్యాయం ఏంటి, చట్టం ఏంటి, ధర్మం ఏంటి?
దాని ప్రకారం మేము జీవిస్తాం. మీరు రాజ్యాంగంలో మాకు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఇచ్చారు. ఎక్కడ ఫ్రీడమ్? అందుకోసం నేను ఎంవిఆర్ శాస్త్రి గారు 20 రోజుల ముందు పుస్తకం, నాయన అది ఒక స్లైడ్ వేయి నాయన, దేవుడున్నాడు జాగ్రత్త వేయి. దాని టైటిలే దేవుడున్నాడు జాగ్రత్త అని పెట్టారు టైటిల్. దేవుడున్నాడు జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త, దేవుడే చేస్తాడు జాగ్రత్త, మన ద్వారా చేస్తాడు. ఇప్పుడు అమోఘ్ దేశపతి చిలుకూరు ఎలాగైతే మీరు ఎలా కాపాడుకున్నారు, మా నాన్నగారండి, ఇవాళ 89 ఏళ్ల వయసు ఆయనకి, సౌందరరాజన్ గారు దేవాలయంలో ఆదాయం ప్రకారం విభజించడం జరిగింది. 6A, 6B, 6C. ఎంత దౌర్భాగ్యం చూడండి. కెన్ యూ బ్రేక్ ద టెంపుల్ సిస్టమ్ యాజ్ పర్ దేర్ ఇన్కమ్? Because today the court only accepts the language of English. క్వశ్చన్ అడగాలి కదా. ఓ దేవాలయం, ప్రాచీనమైన దేవాలయం, 3000 ఎకరాల భూమి ఉన్న దేవాలయం, కానీ అక్కడ ఎవ్వడు పోవడానికి లేదు, దీపం పెట్టడానికి లేదు, అక్కడ అన్యాక్రాంతమైన కాపాడేవాడు లేడు. అదే దేవాలయం 2 కోట్ల రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ వస్తే ఈవో గారికి ఒక ఇన్నోవా కారు, ఆయనకి 3 బంట్రోతులు, ఇంట్లో బట్టలు ఉతికేటోడు, మొత్తం పరాఫర్నీలియా ఉంటుంది. కానీ 2 అర్చకులు ఉంటారు. వాడు 60 ఏళ్ళ ముసలోడు ఉంటాడు, ఇంకోటి వంట చేసేటోడు 65 ఏళ్ళోడు ఉంటాడు. వేదం ఉండదు, అక్కడ పౌరాణికం ఉండదు. ఏ కారణం చేత దేవాలయం ఉందో అది లేదు. నాన్నగారు ఏమన్నారంటే 50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయం అయితే ఈవో తప్పకుండా ఉండాలి కదా. మా దేవాలయంకి ఆదాయమే లేదు, 0, హుండీ లేదు, మాకు టికెట్ వద్దు, వచ్చినోడు తిరిగిపోతాడు, వెళ్ళిపోతాడు. దెర్ ఇస్ నో హుండీ, 0 ఇన్కమ్ టెంపుల్. వాడన్నాడు, ఇంతమంది భక్తులు వస్తున్నారు కదండి, వస్తారండి, మీరు చట్టంలో ఏమి రాశారు? ఎక్కువ మంది భక్తులు వస్తే మేము నడిపిస్తాం రాయలేదుగా. ఇన్కమ్ ఎక్కువ వస్తే వస్తామన్నారు. దాని మీద వాళ్ళు కోర్టు మీద, మోనికా గారు పోయిన ఏడాదికి ముందు ఏడాది అక్టోబర్లో వచ్చారు. మేము రోజు కోర్టు కేసెస్ హ్యాండిల్ చేస్తున్నామండి, అందుకే నేను LLM కాన్స్టిట్యూషనల్ లా చేస్తున్నాను. LLM కాన్స్టిట్యూషనల్ లా 42 ఇయర్స్ నా ఏజ్ అప్పుడు. నాన్నగారు అన్నారు, ఒరేయ్ నువ్వు లా చదవాలిరా అన్నారు. నేను ఎందుకు లా చదవాలి నాన్నగారు? కావాలంటే ఇంకో విశ్వామిత్ర సంహితనో లేక పౌష్కర సంహితనో ఇంకో సంహిత చదువుతాను. నువ్వు లా చదవాలి, దేవాలయ వ్యవస్థ కాపాడాలంటే లా చదవాలిరా అన్నాడు. ఇవాళ కాన్స్టిట్యూషనల్ లాలో 2011లో అక్కడెక్కడో అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే ఇంప్లీట్ పిటిషన్ వేశాం. మా పాయింట్స్కి సుప్రీంకోర్టు దడదడలాడిపోయింది. సుప్రీంకోర్టు 2019-20లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రభుత్వ కబంధాస్తాలకి పోవడానికి వీల్లేదు అని చట్టం జడ్జ్మెంట్ ఇచ్చింది. సెకండ్ స్టేజ్ చిదంబరం నటరాజస్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఇస్ వన్ ఆఫ్ ది ఇంప్లీట్ పిటిషనర్, వీఆర్ ఆల్సో దేర్. మేము కూడా అక్కడ ఉన్నాము. మీరు ఒకసారి ఆ కార్టూన్స్ చూపిన ఆయన 1 by 1 వేస్తూనే పో, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు. స్వామీజీ
ఎందుకంటే నాది నార్మల్గా మైక్ పట్టుకుంటే వదిలే రకం కాదు. కానీ అది 3-4 కార్టూన్స్ మీరు, ఎందుకంటే మాకు చిలుకూరులో మేము పత్రిక కూడా నడిపిస్తున్నాం. ఈ కాన్క్లేవ్లో పిలిస్తే భక్తులు వస్తారు, అక్కడ పిలవకుండా భక్తులు వస్తారు. అక్కడ వీసా కావాలంటాడు, ఉద్యోగం కావాలంటాడు, ఎంసెట్లో ర్యాంక్ రావాలంటాడు, బ్యాక్లాగ్లు పోవాలంటాడు. కానీ స్వామివారికి కూడా ఒక కోరిక ఉన్నది. స్వామివారికి ఏం కోరిక? మనందరం వైకుంఠానికి రావాలి. ఆయన కోరిక కోసమే దేవాలయం. ఇప్పుడు చూడండి, ఈయనన్నా చూడండి, ట్రస్టీస్. నేను వేసిన కార్టూన్ ఇది. వీళ్ళని కూడా ట్రస్టీగా అప్లై చేయడానికి వచ్చారు సార్ అని అంటున్నాడు మినిస్టర్ గారి పిహెచ్సిలో. ఇంతకంటే విజువల్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? నెక్స్ట్ కార్టూన్. ఇది మన సూర్యనారాయణ వెళ్ళిపోయారా? ఆ కాలంలో వేదాధ్యయనం చేసేవాళ్ళు. ఇప్పుడు అర్చకుడికి చిరిగిన బట్టలు, నేను పిల్లోడిని తీసుకుపోయి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తా, పిల్లోడికి అర్చకత్వం ఎందుకు, వంశపారంపర్య అర్చకత్వాన్ని చిన్నాభిన్నం చేసింది కాబట్టి ఈ వ్యవస్థ ఇట్లా అయిపోయింది అని నాడు నేడు గోపురం పైన చెట్లు అన్నీ మొలిచినాయి, దేవాలయం అంధకార బందిరంగా అయిపోయింది, అర్చక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. నేను ఈ చిన్న పెన్నుతో కార్టూన్, చిన్న దాసుడు వేసిన కార్టూన్. రెండోది ఇంకోటి, ఆ కాలంలో రాజులు మాన్యాలు ఆభరణాలు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు అన్నీ అమ్మేశాం సార్, భూములు అమ్మేశాం, ఆభరణాలు అమ్మేశాం, ఇక విగ్రహాలు మాత్రం మిగిలాయి సార్ అంటున్నాడు వాడు. నెక్స్ట్, ఆ కాలంలో దేవాలయం ఇలా ఉండేది, ఇప్పుడు దేవాలయం ఇలా ఉంది. స్వామివారు కనిపించడం లేదు, హుండీ మాత్రం కనిపిస్తుంది. హుండీలో డబ్బులు వేయాలి, అర్చనకి టికెట్ ఇక్కడ కొనాలి. ఇది స్వామివారు కనిపిస్తున్నారా మీకు? అది ఆ కాల వైభవం, ఇది ఈ కాల దౌర్భాగ్యం. నెక్స్ట్, ఇది ఆ కాలంలో దేవాలయం, ఇది ఈ కాలంలో దేవాలయం. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ మీడియం. అండ్ అమోఘ్, నీకు ఆచార్యుల వారి అనుగ్రహం అలా ఉన్నది, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం, వీళ్ళందరి మనసులో ఉండే అంతర్యామి యొక్క ఆశీర్వాదం బలంగా ఉండాలి. లాస్ట్ది ఆ ఫోటో వేయండి మా. ఇంకో ఫోటో ఉంది చూసారా? ఇది టెంపుల్స్. అప్పుడు ఏపీ ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండింది కాబట్టి ఇది ఏంటో ఏపీది తెలంగాణలో చూపిస్తున్నారు అనుకోకండి. దిస్ ఇస్ కార్టూన్ ఆఫ్ 2004-2005. మేము అప్పుడు పోరాడుతున్నాము, చట్ట సవరణ కోసం పోరాడుతున్నప్పుడు ఈ కార్టూన్స్ వేసాం. ఈ కార్టూన్స్ చూస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి నాన్నగారు తీసుకొని పోయి ఇచ్చారు. నాన్నగారు ఎంఐఎం పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చారు. అసెంబ్లీ మే ఆప్ భీ బాత్ కరో అన్నారు. జరూర్ బాత్ కరేంగే అన్నాడు అక్బరుద్దీన్. నెక్స్ట్, ఇది ఇప్పటి పరిస్థితి. త్రిశంకు స్వర్గంలో అర్చకుడు. సుప్రీంకోర్టు ఏమనింది? అర్చక షుడ్ బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్, అర్చక షుడ్ బి టేకెన్ కేర్ వెరీ వెల్. స్వర్గాన్ని ఇవ్వాలి అర్చకుడికి అన్నారు సుప్రీంకోర్టు. ఇది మా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఇప్పుడు ఇలా ఉన్నాడు. సుప్రీంకోర్టు గంట కొట్టింది. మొట్టమొదటి అర్చకుడు ఉరేసుకున్నది తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో ఆలంపురం యోగానంద నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం రోజు తెల్లవారుజామున అర్చన చేసి స్వామివారి గంటకి ఉరేసుకొని చచ్చిపోయాడు అర్చకుడు. దాన్ని ప్రతిబింబించేదే ఈ గంటకి ఉన్నటువంటి అర్చకుడు. ఈ వ్యవస్థ మీద పోరాడుతున్నటువంటి మనందరం గుర్తుపెట్టుకోండి, దేవాలయాన్ని ఇదేదో అర్చకులు, ట్రస్టీసు వాళ్ళే కోర్టులో పోయి కొట్లాడాలని కాదండి. సపోజ్ ఇప్పుడు ఈ వేదిక మీద చెప్తున్నాను,
రేపటి రోజు దేవాదాయ శాఖని ఒక 5,000 మంది ముట్టడించాలి అని నేను పిలిచానంటే ఎంతమంది వస్తారు? చెయ్యొద్దండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు, పిల్లలు మా దేవాలయాలు మేము పూజించుకునేటట్టు ఉండాలి అని పిలిపిస్తే ఎంతమంది వస్తారు? చెయ్యొద్దండి. జై శ్రీరామ్, బోలో చిలుకూరు బాలాజీ భగవాన్కి, భారత్ మాతాకి. ఇది ధర్మాన్ని రక్షించే విధానం. ఇది మనకి వాళ్ళు శత్రువులు కాదు, మనకి మనమే. అర్జునుడికి విశ్వరూపం చూపించాడు, దుర్యోధనుడిని చూపించలేదే. ధర్మరాజుకి కూడా చూపించలేదు. మనం అర్జునుడు లాంటి వాళ్ళం. మనలో 2 గుణాలు ఉండాలి. ఒకటి అర్జునుడు లాంటి గుణం ఉండాలి, రెండవది ఆంజనేయ స్వామి లాంటి గుణం ఉండాలి. దేనికన్నా తెగించే గుణం ఉండాలి, గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించే గుణం ఉండాలి. ఈ 2 గుణాలు ఉంటే మీరు ఆన్లైన్లోనే ఉండండి, ఆఫ్లైన్లో ఉండండి. పిలిచినప్పుడు ఆఫ్లైన్లో రావాలి, తెలియనప్పుడు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గట్టిగా మనం కొట్టొచ్చు చప్పట్లు, లేచి మరీ కొట్టొచ్చు అసలు ఎందుకంటే నిజంగా వారు మాట్లాడిన మాటలకు మనం చాలా చప్పట్లు కొట్టాము, కానీ ఆ చప్పట్లు కొట్టాల్సినటువంటి మాటలు కాదు, మనం బాధపడాల్సినటువంటి మాటలు. నిజంగా ఒక్కొక్క కార్టూన్ చూస్తూ ఉంటే ఈ గుండెకి ఏదో బయటకు పిండేసినట్టుగా అనిపిస్తుంది నాకు. బట్ ఆ రోజులు మారాలి. ఆ రోజులు మారాలంటే సనాతన సైన్యం మన ద్వారా బయటకు రావాలి. ఇంతకుముందు గురువు గారు అన్నారు కదా, రేపటి నాడు నేను ఒక పిలుపునిస్తే ఎంతమంది వస్తారయ్యా అని చెప్పేసి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే వచ్చుడు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళం ఒక్కొక్కళ్ళం ఒక శక్తి మనిషికి 1000 మందిని తీసుకొని వచ్చేటట్టు తయారు కావాలి. అవుతారు ఖచ్చితంగా. భారత్ మాతాకి. ఇందాక మన గురువు గారు రంగరాజన్ గారు చెప్పినట్టు విధంగా సంఘటిత శక్తిలో ఎంత శక్తి ఉందంటే జస్ట్ అది యాడ్ చేయడానికి 27 సంవత్సరాలు కోర్టు కేసులో 25 సంవత్సరాలు కోర్టు కేసుల్లో మన బేగం బజార్ ఛత్రిలో పరశురాముడి ఆలయం అక్కడ పక్కనుందన్న వాళ్ళకే తెలియకపోతే తర్వాత 2 ఏళ్లకు ముందే కోర్టు తీర్పు వచ్చినప్పటికీ కూడా అఫీషియల్కి అక్కడ ఉన్న అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒక పెద్ద ఫైల్ తీసుకెళ్తే నాకు తెలుసమ్మా అన్నారు. ఇక్కడ మనకి ఈ యొక్క సభాముఖంగా చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎంటైర్ మొత్తం ఈ యొక్క ప్రాసెస్లో ఈ ఆక్రమదారులు ఎవరయ్యా అంటే 70% పైన హిందువులే ఉన్నారు మిత్రులారా. ఎంక్రోచ్మెంట్ చేసేవాళ్ళు, ఎంక్రోచర్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది హిందువులే ఉండడం చాలా బాధాకరం. కానీ సంఘటిత శక్తి గురించి ఇంత గురువు గారు చెప్పారు. రూల్ పొజిషన్లో చట్టం తెలుసుకొని వెళ్ళి చట్టపరంగా చేయాల్సిన ప్రతి అపీల్ని చేసి ఆ మరుక్షణము ఆ 1 సెకండ్ కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. ఒక గంట ముందు 100 మంది ఇద్దరికి చెప్పాను, 100 మంది ఆడవాళ్ళు యువత పోగేయి ఎండోమెంట్ ఆఫీస్ మీద కూర్చున్నాము. వెంటనే 3 రోజుల్లో 27 సంవత్సరాలు నలిగిపోతున్న కోర్టు కేసులో నలిగి ఉత్తర్వులు వచ్చినా కూడా దాన్ని ధిక్కరించి స్థానికులు చేయకపోతే ఇక్కడ ఈ సంఘటిత శక్తితో ఆ గుడి ఎంక్రోచ్మెంట్ ని మా కళ్ళ ముందు ఆ ఒక చెర విడిపించడం జరిగింది. మనకి మన శక్తి తెలియదు మిత్రులారా. ఎప్పుడైతే హిందువులు అందరూ అన్ని వయస్కుల వారు చట్టాన్ని తెలుసుకొని ఇంతక చాలా మంది మేధావులు వచ్చారు ఇక్కడ. ప్రతి ఒక్కరూ మీరు నేను తారతమ్యం లేకుండా సంఘటిత శక్తితో హిందువులు గనక ఐక్యంతో ముందుకెళ్తే ఇవన్నీ సుసాధ్యాలే. మైక్రో లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో యూనిట్గా మన దగ్గర ఉన్న ఆలయాన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఇందాక చెప్పినట్టుగా మన గుడి మన బలం కేంద్రంగానే ఏ హిందూ బంధువుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా అని ప్రతి హిందువు అన్నిటికి అతీతంగా ముందుకు వచ్చి ఆలయ కేంద్రంగా మనం కార్యాచరణ చేస్తాము. అప్పుడే ఇవి సుసాధ్యాలు అవుతాయి. ఇది తప్పకుండా సాధ్యం. మేము ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, అద్భుతంగా ముందుకెళ్తుంది. మరి కార్యాచరణ రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంఘటితమయ్యి అందరూ ఒకే తాటి మీద నడుస్తారని సుసాధ్యాలు చేస్తారని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి ధన్యవాదాలు చెప్తున్నాను.